శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. ఈరోజు భారత పార్లమెంటులో ఒక కీలకమైన ఘట్టము. నరేంద్ర మోడీ గారు ఆయన నిరంకుశ పాలనకు నిరసనగా ఈరోజు భారతదేశంలో విశిష్టమైన తీర్పు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు. దగ్గరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా అడుగులు వేస్తుంది. కొద్ది గంటల్లోనే పూర్తిగా రిజల్ట్స్ రాబోతున్నాయి. దానిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ సాధించి దానిలో భాగంగానే పెద్దపల్లి పార్లమెంటులో ఈరోజు గడ్డం వంశీకృష్ణ గారు ఘన విజయం సాధించబోతున్నారు. వారికి ఆర్థిక శుభాకాంక్షలు చెబుతూ ఈరోజు పెద్దపల్లి పార్లమెంటు ఏదైతే పేటెంట్ గా ఉన్న గడ్డం కుటుంబానికి కాక ఏదైతే ఇక్కడ కార్మికుల కోసము కర్షకుల కోసము కష్టపడి పెద్దపల్లి పార్లమెంట్ లో అనేకమైన సంక్షేమ పథకాలతో పాటు ఇక్కడి ప్రజలకు వారి ట్రస్ట్ ద్వారా అనేకమైన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వారి తండ్రి గారు వివేక్ గారు కూడా ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వంశీకృష్ణ గారు యూత్, విద్యావేత్త, పారిశ్రామికవేత్త ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాల శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆయన అండదండలతో ఆయన అనుచరుడుగా ఈ మంత్రిని నియోజకవర్గం నుంచి ఘన విజయము మేము అందించినాము. ఈ మంత్రిని నియోజకవర్గ అభివృద్ధికి ఆయన పాటుపడుతూ పెద్దపల్లి పార్లమెంటును కూడా అభివృద్ధి దిశగా ఆయన నడిపిస్తారని ఆశిస్తూ ఆయనకు మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై సోనియమ్మ. ఇప్పుడు